మా వాళ్ళకి డైలీ కూలీ నాలి వేస్తే తిండి దొరకదు. అసొంటిది దీనివల్ల రోగాలు వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ఏడికైనా ట్రీట్మెంట్ చేసుకోవాలి. గవర్నమెంట్ దగ్గర అయితే మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో చక్కగా ట్రీట్మెంట్లు జరిగాయి. ఇక్కడ పోయి చేసుకుందాం రా నాయనా అంటే మా దగ్గర పైసలు ఉండేవి. దీనికి మెయిన్ కారణం ఆ స్లాటర్ హౌసెస్ వల్ల ఎవరైతే ముస్లిమ్స్ ఇల్లీగల్గా ఆవులని చంపి ఆవు ఒక వేస్టేజ్ని తీసుకొచ్చి బాజాప్తా సంచిలలా కొన్ని అయితే ఓపెన్గా పడేసి పోతుండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్తే ఆయన పట్టించుకోడు, మున్సిపల్ కమిషనర్కి చెప్తే ఆయన పట్టించుకోడు, పోలీసులకు చెప్తే వాళ్ళు పట్టించుకోరు. దీనివల్ల అరే తుమ్లా కర్నేసే వస్తే మాకు ఇబ్బంది అవుతుంది రా భయ్ అని చెప్తే తుమ్లా మీకేందిరా భయ్ అవుతుంది, బతుకుతే బతుకురు లేకపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోరు అని చెప్పి మమ్మల్ని మా మనోభావాల దెబ్బతినే విధంగా అవి చేసారు. ఆ రోజు అడ్డుకునే ప్రయత్నంలో వాళ్ళు రౌతులు కొడితే మా వాళ్ళు కొంచెం ఎదురించడం వల్ల గొడవ జరిగింది. ఎవడో వచ్చి డీసీఎం తగలబెడితే దళితులు తగలబెట్టారని చెప్పి దళితులపై అక్రమ కేసులు వేసి వాళ్ళని కూలీ నాలి పనిచేసే వాళ్ళని తీసుకొని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అడ్డమీర కూలోళ్ళు ఎడలిలో